పొత్తులో భాగంగా ఉమ్మడి కృష్ణా జిల్లా అవనిగడ్డ సీటు జనసేనకే దక్కింది. ఈ విషయాన్ని అధికారికంగా జనసేన ప్రకటించింది. అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. నేడో రేపో అవనిగడ్డ అభ్యర్థిని పవన్ కళ్యాణ్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు అవనిగడ్డ టీడీపీ భగ్గుమంటోంది. అవనిగడ్డ టీడీపీకి మండలి బుద్ధప్రసాద్ నాయకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ మొదటి జాబితాలో తనకు చోటు దక్కకపోవడంపై మండలి బుద్ధప్రసాద్ సోషల్ మీడియా వేదికగా అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంలో ఆయన పెట్టిన పోస్టు ఏంటంటే, నేను పదవుల కోసం పుట్టలేదు, రాజకీయాలు మన కళ్ళ ముందే మారిపోయాయి, డబ్బు రాజకీయాలకు ప్రధానమైంది, ధనవంతుల కోసమే పార్టీలు అన్వేషిస్తున్నాయి అని ఆయన పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అయింది. తన వద్ద డబ్బు లేదనే కారణంతోనే టికెట్ ఇవ్వడం లేదేమో అనే అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. రెండో లిస్టులో కూడా ఆయన పేరు లేకపోవడం, మరోవైపు జనసేనకు కేటాయించారనే ప్రచారం విస్తృతంగా సాగింది. తాజాగా జనసేన అధికారికంగానే అవనిగడ్డ అభ్యర్థిని ప్రకటించాల్సి ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో అవనిగడ్డ టీడీపీ నాయకులు చంద్రబాబుకు వార్నింగ్ ఇచ్చారు. ఇవాళ సాయంత్రానికి మండలి బుద్ధప్రసాద్కు టికెట్ ప్రకటించాలని, లేదంటే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని టీడీపీ నేతలు హెచ్చరించడం గమనార్హం. ఇలాంటి వార్నింగులకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లొంగుతారా అనేది చర్చనీయాంశమైంది. అవనిగడ్డలో జనసేన అభ్యర్థికి టీడీపీ నుంచి ఏ మేరకు సహకారం ఉంటుందనేది చర్చనీయాంశమైంది.